నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మేము మహాశివరాత్రి రోజు వెళ్ళిన శివాలయం అయితే ఇదేనండి. ఇది వచ్చి ఉనికిలి గ్రామం అనమాట. అక్కడైతే ఉంది ఈ శివాలయము. నేనైతే మొదటిసారి వెళ్ళాను. మా వారు వెళ్ళి 20 ఇయర్స్ పైనే అవుతుందంట. ఆయన చిన్నప్పుడైతే ఈ శివాలయానికి వెళ్ళారంట. మేమైతే ప్రతి సంవత్సరం నత్త రామేశ్వరంలో ఉన్న రామలింగేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాము. ఆ శివాలయం అయితే చాలా ప్రసిద్ధి, చాలా ఫేమస్ కూడాను. చాలా దూరం నుంచి కూడా అక్కడికైతే జనం వస్తారు. ఇక్కడైతే నేను చాలా రష్ తక్కువ ఉంటుంది అనుకున్నానండి, కానీ ఇది కూడా చాలా అస్సలు ఖాళీ అయితే లేదనమాట టెంపుల్ అయితేను. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మీకు ఒక విషయం తెలుసా, ప్రతిసారి శివాలయానికి వెళ్ళినప్పుడు మనం శివాలయంలోంచి బయటికి వచ్చేటప్పుడు ఇలా బయట గోపురం చూసి దండం పెట్టుకుని ఆ శిఖరానికైతే దండం పెట్టుకుని చిత్రగుప్తుడు రాస్తాడంటండి మనం శివాలయానికి వెళ్ళామని. అందుకని చెప్పుకొని రావాలంట. నేను ఈరోజు శివాలయానికి వచ్చాను, దర్శనం చేసుకున్నాను అని. ఇది కూడా నత్తా రామేశ్వరం లాగానే గోస్తాని నది తీరంలోనే అయితే ఉందన్నమాట. ఇది కూడా ఇప్పుడైతే గోస్తాని నది అంత పవిత్రంగా ఏమీ లేదు. ఇప్పుడైతే గోష్నది అనమాట. చాలా పొల్యూషన్తో అయితే నిండిపోయి ఉంటుంది అదైతేను. ఇక్కడ గుడి అయితే మాత్రం చాలా అంటే బాగా అభివృద్ధి చేశారనమాట. మా వారు వచ్చినప్పటికీ ఇప్పటికీ సంబంధం లేదంటే టెంపుల్ అయితే బాగా మారిపోయింది. ఇంకా మీకు తెలుసు కదా, శివుడికి ఎప్పుడు మనకి మారేడు దళం సమర్పించినా దానికైతే ఆయన తృప్తి పడతారని చెప్పి ఇంక ఇక్కడ అందరూ కోస్తున్నారనమాట. ఈరోజు శివుడికి ప్రత్యేకంగా మారేడు దళాలతో ప్రతి చోట అభిషేకాలు కూడా చేస్తారు. మా టెంపుల్లో కూడా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారండి. ఉదయం 11 గంటల నుంచే భోజనాలు అయితే మొదలుపెట్టారు. ఇంకా సేమ్ అంటే పెద్ద పెద్ద తీర్థాలు ఎలా ఏర్పాటు చేస్తారో షాపులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను వీడియో తీశాను, అనుకోకుండా డిలీట్ అయిపోయింది. ఇంకా ప్రతి గుళ్ళోనూ కూడా నవగ్రహాలు అయితే ఉంటాయి కదా. మీకు ఒక విషయం తెలుసా, ఎప్పుడు మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కానీ అక్కడ లోపలుండే స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసేసుకుని శివాలయం అయితే బయట నందీశ్వరుడి దగ్గర మన కోరికలు చెప్పుకోవాలి. లేదు అంటే గజస్తంభం ఉంటుంది కదండి, అక్కడికి వచ్చి అయితే మన కోరికలు చెప్పుకోవాలన్నమాట. నిజంగానే చాలా పెద్ద పెద్ద టెంపుల్స్, పెద్ద తిరుపతి అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం అసలు దేవుణ్ణి చూసి మనం ఏం కోరుకోవాలో కూడా మర్చిపోతాం అనమాట. ఈ శివాలయంలో ఫస్ట్ వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవాలి. గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడ గర్భగుడిలో శివలింగం వచ్చేసి చాలా కొంచెం డిఫరెంట్గా ఉందండి. పైన లింగాకారం మీద మళ్ళీ స్వామివారి రూపం అనేది చెక్కినట్లుందనమాట. మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.